ఇవాళ కొంచెం హార్వెస్ట్ చేద్దాం. ఇక్కడ చూడండి వంకాయలు ఎంత బాగా వచ్చాయో. ఇది విత్తనానికి వదిలేసాను. ఇది బాగా వచ్చాయి. ఇక్కడ చెర్రీ టమాటోస్ చూసారా పండేవి. ఇవన్నీ కోద్దాము. చూసారు ఈ కలర్వి కూడా కోసేస్తే వేరే వేరే పండుతూ ఉంటాయి. ఇవి లోపలికి ఉన్నాయి, మీకు కనిపించవు. నేను కోసాక చూపిస్తాను. మాత్రం వచ్చాయి, ఇంకా ఉన్నాయి. కందులు బాగా తయారయ్యండి గింజలతో. కొన్ని కందులు కోసుకున్నాం. ఇదంతా అదే ఆల్రెడీ పక్షులు వచ్చి చూడండి ఇలా తినేసి పడేస్తున్నాయి.
మనం ఇదో దిప్పలు ఏమీ లేవు, మొత్తం గింజలు తినేసాయి, ఇవన్నీ తినేసాయి. అది కనిపించి ఉండదు, అందుకే వదిలేసింది. ఇవి తినేసాయి. కొన్ని మన దొరికిన మనం చూసుకున్నాం. ఇలా గింజలు ఫామ్ అవుతాయి. వీటితో లాస్ట్ టైం కోసినప్పుడు ఏం చేశానంటే ఉడకబెట్టి, మా పిల్లలకి తెలీదు, వాళ్ళ అంటే మా చిన్నప్పుడు మేము తినేవాళ్ళం, సో వాళ్ళకి ఉడకబెట్టి పెట్టాను, చాలా నచ్చింది. ఈసారి ఇవన్నీ వాళ్ళ కోసమే, అంటే వాళ్ళకి తెలియాలి డిఫరెంట్ టేస్ట్లు అని చెప్పి. అండ్ ఆల్సో అసలు కందులండి ఏంటి, ఈ కాలం పిల్లలకి ఏం తెలియవండి బాబు, మనమే ఇలా గ్రో చేసి చూపించాలి. ఇది కందులు ఎలా వస్తాయి ఏంటని. చూసారా, నేను ఇవి కోసి ఫైనల్గా ఇన్నొచ్చే చూపిస్తాను. ఇన్నొచ్చి ఇంకా ఉన్నాయి చాలా పిందెలు, ఇదిగో చూడండి. ఇవన్నీ ఒకవేళ బర్డ్స్ మనకు ఉంచితే మళ్ళీ కోసుకోవచ్చు. చాలా మట్టుకు తినేసాయి. ఇవాళ నేను వచ్చేసరికి కొన్ని కనిపించాయి కాబట్టి కోసాను. అవి ఈసారి కూర వండుతాను. ఇలా లోపలికి చూడండి, మొత్తం జస్ట్ తొక్కలు కట్టే పెట్టాయి మాకు. ఇదిగో మరి వచ్చేది ఏంటనే తెలీదు, నేనైతే చూడట్లేదు. ఇప్పుడు కొన్ని చిక్కుళ్ళు కోసం ఇలా గుత్తులుగా వస్తాయి. కానీ దీని మెయింటెనెన్స్ రావడం బాగానే ఉంటుంది, బాగానే ఎంజాయ్ చేస్తాం, కానీ మెయింటెనెన్స్ చాలా పెయిన్ బంక పడుతుంది. ఇలాగా చూసారా, మొన్నే నీమ్ ఆయిల్ కొట్టాను, మళ్ళీ స్టార్ట్ అయింది. ఆ పెయిన్ బంకని రెగ్యులర్గా వదులుచుకోవాలి, లేతే మొత్తం చిక్కుడుకాయ అంతా అదే ఉంటుంది. ఇవి కూడా చాలా ఉన్నాయి, మొత్తం కోసి చూపిస్తాను. ఇగో ఇలా నేతి బీరకాయలు, ఇంకా పిందెలు, ఇగో ఉంటాయి. ఇలాంటివి అయినవి చూసి కోసుకోవాలి. బీరకాయలు చూసారా, కొన్ని ఏమో ఎండిపోతున్నాయి ఇలాగా, కొన్ని ఏమో అవుతున్నాయి. సో నేనేమి అవి అంతటవే నేను హ్యాండ్ పాలినేషన్ చేయట్లేదు, టైం లేదు, అవే పాలినేట్ అయినవి వస్తున్నాయి. సరే, నేను చిక్కుడుకాయలు కోసి చూపిస్తాను. చిక్కుడుకాయలు ఇన్ని వచ్చాయండి, టోటల్గా బాగానే వచ్చాయి. అలాగే 2 నిమ్మకాయలు వచ్చాయి. ఇక్కడ కొంచెం పాలకూర ఉంది, పాలకూర చూద్దాం. ఇది ఒక బెండకాయ ఉంది, ఇంత పెద్దగా అయింది, ముదిరిపోయింది అనుకున్నాను, కానీ మళ్ళీ లేతగా ఉంది, ఇంత పెద్దగా వచ్చింది.
ఇదండి ఇవాల్టి హార్వెస్ట్. Hope you enjoyed seeing the video. Bye. See you in next video.